ప్రగతి నిరోధకంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యా హక్కు వేదిక తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరిగే నిరసన ర్యాలీ కరపత్రంను మంగళవారం ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడారు. ప్రగతి నిరోధకంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యా హక్కు వేదిక తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరిగే నిరసన ర్యాలీ కరపత్రాన్ని మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం విద్యారంగంపై నయా మనువాద నయా ఉదారవాద దాడులను అమలు చేస్తుందన్నారు. 2020లో తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ప్రగతి నిరోధకంగా ఉందన్నారు. నరేంద్ర మోడీ విధానాన్ని రాష్ట్రాలతో చర్చించకుండా పార్లమెంట్ ఫెడరల్ విధానాలను తుంగలో తొక్కి దేశ ప్రజలపై అన్యాయంగా రుద్దుతున్నారన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సోషలిస్ట్ సెక్యులరిజం అనే పదాలు ఉండకుండా ప్రాథమిక హక్కులు ఉండకుండా చేస్తున్నారన్నారు. విద్య వ్యాపారీకరణ కార్పొరేటీకరణ అదుపులు లేకుండా చేసే విధంగా నూతన జాతీయ విద్యా విధానం ఉందన్నారు. ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీలో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించే పాఠాంశాలు తొలగించడం, స్కాలర్షిప్లు ఫెలోషిప్లను ఆపివేయడం, సంఘ పరివార్ కార్యకర్తలను విద్యాలయాలకు చొప్పించడం జరిగిందన్నారు. ఈ పెను ప్రమాద నూతన జాతీయ విద్యా విధానం ఫాసిస్ట్ దాడులకు అడ్డుకట్ట వేయడానికి ఫిబ్రవరి 3న జిల్లాలో అఖిల భారత నిరసన ర్యాలీ జరగబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు సంపత్, అభిలాష్, విజయ్, రామ్ తదితరులు ఉన్నారు.